Hi friends, welcome to my YouTube channel. ఈరోజు టాపిక్లోకి వెళ్తే వాట్ ఈజ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటే ఏంటంటే మన స్టాక్ మార్కెట్లోనే ఇప్పుడు ఈక్విటీ, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, కరెన్సీ అనేసి ఇలా ఉంటాయి. అందులోనే ఒకటి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లోనే మనకు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50, సెన్సెక్స్, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్, ఇంకా చాలానే ఉంటాయి. మన నిఫ్టీ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ నెక్స్ట్ 50, ఇట్లా చాలా ఉంటాయి. బట్ మెయిన్ అంటే అందరు నాకు తెలిసి 50 ఈ 5 ఇండెక్స్లోనే చేస్తారనమాట. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. ఈ బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే ఈ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి మనకు లాట్ సైజ్ వచ్చేసి 15 క్వాంటిటీ ఉంటుంది అనమాట. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి 12 టాప్ మోస్ట్ బ్యాంక్స్ లిస్టెడ్ అయి ఉంటాయి అన్నమాట. ఈ బ్యాంక్ నిఫ్టీ మన లాట్ సైజ్ వచ్చేసి 15. దీని ఎక్స్పైరీ డేట్ వచ్చేసి వెనస్డే రోజు ఉంటుంది. వీక్లీ ఒక దాని ఎక్స్పైరీ డే ఉంటుంది. ఎక్స్పైరీ డే ఏంటంటే మనం ఒకవేళ ఇప్పుడు ఈరోజు కొన్నాం, వెనస్డే ఎక్స్పైరీ కదా, థర్స్డే రోజు కొన్నాం అనుకో, దాని ఎక్స్పైరీ అంటే ఇప్పుడు వెనస్డే నెక్స్ట్ థర్స్డే కొంటే నెక్స్ట్ వెనస్డే లోపల 0 అయిపోతుంది అనమాట. అదే ఎక్స్పైరీ అది ఉన్న 0 అయిపోతుంది. ఆ లోపల మనం తీసేసేయాలన్నమాట. ఇంకోటి ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. చాలామంది బ్యాంక్ నిఫ్టీ కూడా చేస్తారు. బట్ స్టార్టింగ్ బిగినర్స్కి అయితే నాకు సజెషన్ వచ్చేసి, అంటే నేను చెప్తున్నాను, అది కన్ఫర్మ్ ఇదే చేయాలని కాదు, నిఫ్టీ 50 చేయడం బెటర్. ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి నిఫ్టీ 50. నిఫ్టీ 50 ఏంటంటే నిఫ్టీ 50లో ఒక 50 కంపెనీస్ లిస్టెడ్ అయి ఉంటాయి. అందులో ఈ బ్యాంక్స్ కూడా వస్తాయి, అవి కలుపుకొని 50 అనమాట. దీని లాట్ సైజ్ కూడా వచ్చి 50 లాట్ సైజ్ ఉంటుంది. ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు నెక్స్ట్ ఆగస్టులో ఎప్పుడో మారుస్తున్నారు, అది 25కి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇప్పుడైతే ప్రజెంట్ 50 నడుస్తుంది. దీని ఎక్స్పైరీ డే వచ్చేసి థర్స్డే సేమ్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ వెనస్డే కదా, థర్స్డే వచ్చేసి మన నిఫ్టీ 50ది. ఇది కూడా థర్స్డేకి కొన్ని ఆ పొజిషన్స్ అన్నీ 0 అయిపోతూ ఉంటాయి. అది కూడా కొద్దిగా చూసుకోవాలి. దీని వాలటిలిటీ తక్కువ ఉంటుంది అన్నమాట, చాలా తక్కువ ఉంటుంది. మన బిగినర్స్కి వచ్చేసి నిఫ్టీ 50 బెటర్ చేయడం. దీని షేర్ ప్రైస్ కూడా చాలా తక్కువనే ఉంటుంది. ఇది నాకు తెలిసి నిఫ్టీ 50 ఒకటి బెటర్. థర్డ్ వచ్చేసి సెన్సెక్స్. ఇది వచ్చేసి దీని ఎక్స్పైరీ డే వచ్చేసి ఫ్రైడే. దీని లాట్ సైజ్ వచ్చేసి 30. ఇప్పుడు ఇది కూడా ఒకటి ఉంటుంది, దీంట్లో కూడా చేస్తూ ఉంటారు చాలామంది. ఫోర్త్ వన్ వచ్చేసి ఫిన్ నిఫ్టీ. దీని ఎక్స్పైరీ డే వచ్చేసి ట్యూస్డే. దీని లాస్ట్ సైజ్ వచ్చేసి 40. ఇది ఓకే, ఇది కూడా చేయొచ్చు. ఇది కూడా కొద్దిగా వాలటిలిటీ తక్కువ ఉంటుంది, మంచిగా ఉంది. దీని షేర్ ప్రైస్ కూడా కొద్దిగా తక్కువనే ఉంటుంది. ఓకే, ఇది కూడా చేయొచ్చు. మన ఫిఫ్త్ వన్ వచ్చేసి మిడ్ క్యాప్ ఎక్స్పైరీ వచ్చేసి మండే రోజు. దీని లాట్ సైజ్ వచ్చేసి 75. ఇది కూడా తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇవి కూడా క్వాంటిటీ లాట్ సైజెస్ ఇక చూసి మీరు ఒకసారి చెక్ చేసుకొని అసలు మార్కెట్ ఏది ఎట్లా వాలటిలిటీ ఉంది ఏది అన్నది ఒక 2-3 మంత్స్ ప్రతిదీ చెక్ చేసుకున్నారనుకోండి. ఇది ఎంత వాలటిలిటీ ఉంది, మిడ్ క్యాప్ ఎంత ఉంది, ఫిన్ నిఫ్టీ ఎంత ఉంది, బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఈ 5తో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ అనేది రాజులాగా అనమాట. అది చాలా ఎక్కువ ఉంటుంది. జప్ప పడుతూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది. బిగినర్స్కి మాత్రం బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఓకే కాదు. నా సజెషన్ బట్టి బ్యాంక్ నిఫ్టీ అయితే చేయొద్దు. ఫిన్ నిఫ్టీ కానీ నిఫ్టీ 50 కానీ చేస్తే ఓకే, అది బెటర్ అని నా ఫీలింగ్. దీన్ని ఈరోజు మనం ఏంటంటే ఎక్స్పైరీ డే రోజు మాత్రం కొంచెం జాగ్రత్త ఉండాలి. ఏదైనా సరే నిఫ్టీ కానీ, మిడ్ క్యాప్ కానీ, మన సెన్సెక్స్ కానీ, మన నిఫ్టీ 50 కానీ, మన బ్యాంక్ నిఫ్టీ కానీ, ఏదైనా సరే ఈ 5లో ఎక్స్పైరీ డే రోజు చాలా వాలటిలిటీ ఉంటుంది. ఆ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్తగా చేయాలనుకున్న వాళ్ళు ఆ రోజు చేయకపోతేనే బెటర్ అన్న ఫీలింగ్. ట్రేడింగ్ వచ్చేసి మిగతా రోజులలో ఓకే చేయొచ్చు, ఒక్కొక్క లాట్ తీసుకొని చేయండి. కానీ ఏది చేసినా కానీ చూసి చేయండి. ఇది చేయాలని చెప్పి అయితే రూల్ లేదు. ఐడియా లేకపోతే సైలెంట్గా ఈక్విటీలో ఒక్కొక్క షేర్ కొనుక్కొని లాంగ్ టర్మ్ చేసుకోవడం బెటర్. ఫ్యూచర్ అనే ఆప్షన్ అనేది జోలికే వెళ్ళకండి స్టార్టింగ్ రాగానే. అంత కాదు అంటే ఇప్పుడు ఈక్విటీ అని ఉంటుంది, ఫ్యూచర్ అనే ఆప్షన్ కాకుండా ఈక్విటీ అని ఉంటుంది. ఈక్విటీ అంటే ఏంటంటే ఒకటే షేర్, ఇప్పుడు టాటా షేర్ ఉందనుకోండి, అది ఒకటి కొంటాము, అది పెరిగినప్పుడు అమ్మేస్తాము, తగ్గినప్పుడు చూసుకొని లాస్ ఉంటే తీసేస్తాం అన్నమాట. అది చేసుకోవడం బెటరు. బట్ మీరు
డైరెక్ట్ ట్రేడింగ్ స్టార్ట్ చేసి ఫ్యూచర్ అండ్ ఆప్షన్లోకి వచ్చినాం అనుకోండి, ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకోవాల్సి వస్తుంది. అందుకే చూస్ చేయండి. ఏదైనా ఇదే చేయాలని చెప్పి నేను సజెషన్ ఇస్తాను, బట్ నాకు తెలిసింది చెప్తున్నాను. చూడండి, నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. ఏదైనా ఉన్నా కానీ డౌట్లో కామెంట్లో అడగండి, నేను చెప్తాను. ఓకే, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.